హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 34. మరి దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఏంది గిట్లా చేసినావు? నా రాజేశ్వరికి ఒక్క మాట చెప్తేమో. వామ్మో, నాకు తెలియదు. నేను ఆమెతో అస్సలు మాట్లాడలేను. గుళ్ళకి పోయి మంచిగా పెళ్లి చేసి వచ్చినావు, అయిపోయింది అనుకుంటానవా? తర్వాత ఎవరి బాధ్యత తీసుకుంటారే? ఇగో, పిల్లగాని మీద నాకు నమ్మకం ఉన్నది. చేసుకుంటా అన్నాడు, ఇచ్చేసినా వచ్చేసినా. మంచి పని చేసినావు. కనీసం మా చెల్లెకన్నా చెప్పవా? మా బావ కూడా చెప్పవా? అరే నాకే చెప్పలేదు. మంచిగా గుడికి పోయింది, లేదంటే అన్నది వచ్చేసింది. నాకు పిల్లగాడు మస్తు నచ్చిండు. ఆ పిల్లగాడు ఏది చెప్తే అదే ఇంట. నాకు మస్తు నమ్మకం ఉన్నది. ఆయన నా కొడుకు లాంటోడు. నా కొడుకు ఏది చెప్తే కదా ఇంట. మరి ఎందుకు భయపడతానవే? రాజేశ్వరి ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తుతలేవు? మరి నువ్వెందుకు భయపడతానవట? నువ్వెందుకు ఎత్తుతలేవు మరి ఫోను? నేను ఫోన్ ఎత్తి ఏం మాట్లాడాన్ని? నీ భార్య గిట్ల చేసింది అని చెప్పింది అనుకో, ఏడబెట్టుకోవాలి నేను ముఖం? నీకు కూడా తెలియదా అని తూ అని ఉంచుతుంది నా మీద. ఫోన్ల నుంచి ఎట్లుంచత్తి? ఇగో నువ్వు పిసపిస మాట్లాడకి, నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతానా. నేను కూడా సీరియస్ గానే మాట్లాడతానా? నవ్వినట్టు కనబడుతుంది ఏంది నా ముఖం నీకు? ఇప్పుడు మంచిగా ఉందా? నీకే పెట్టొచ్చా అని? నాకు పెట్టరాదు అనుకున్నావా? నా చెల్లి ఫోన్ చేస్తాంది, బావ ఫోన్ చేస్తాడు, ఈమె రాజేశ్వరి భర్త, వీళ్ళందరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. ఒక్క మాట నాకు చెప్పవా అని? చెప్తే ఏం చేద్దువు? అందరికి ఫోన్లు చేసి చెప్పుదు, అందరు వచ్చేటోళ్ళు పెళ్లికి. గుడిలా నలుగురు పట్టే గుడిలా 40 మందిని పిలుచుకొని వస్తావా? అరే నేను ఒక్కనన్నా అత్తుంటిగానే రాజేశ్వరి ఆమె మొగుడు కూడా వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఇష్టమైన ఏమైనా పిల్ల అంటే వాళ్ళకేమన్నా కోపమా చెప్పు? నాకు అదంతా తెలియదు. ఆ పిల్లగాడు ఎవరికి తెలకుండా పెళ్లి చేసుకుంటా అని నన్ను పిలిచిండు. ఎవ్వరని విలువలే. నా మీద గంతక నమ్మకం ఉన్నది ఆ పిల్లగానికి. మంచి నమ్మకం అయితే కనీసం ఆ ఫోటోలో నువ్వు లేకుండా అయిపోగానే మంచిగా అలా పక్కకు దిగి నిల్చున్నది, ఫోటోలు తీసి పంపింది అందరికి. ఆ ఫోటోలో నిన్ను చూసి అందరు నన్ను అడుగుతారు. ఇక పెళ్లికి పోయినాక ఫోటో తీయకుండా ఉంటావా? కనీసం పట్టు చీర నన్ను కట్టుకోలేవు కదనే. ఇప్పుడు నేను పట్టు చీర కట్టుకొని పోయినా అనుకో, నేనే కావాలని చేసిన అన్నట్టుంటది. అదే గిదే చీర కట్టుకొని పోయినా అనుకో, సడన్ గా తెలిసి ఉరికిపోయినా అన్నట్టుంటది. నాకు ఆ పెళ్లికి సంబంధం లేదన్నట్టు లేదా అందులో? నీ ముఖం లెక్కున్నది నీ ఐడియా పాడుగాను. ఎత్తు ఫోన్ ఎత్తు. నువ్వైతే ఎత్తు. మేనమామ కట్నం ఏమన్నా ఇతర కావచ్చు. దీనికి మేనమామ కట్నం ఒకటి తక్కువైందట. ఇగో గిన్ని ఫోన్లు చేసినప్పుడు ఎత్తకపోతే మంచిగా ఉండదు చెప్తాన్నా. రేపు మనం ప్రియా వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాం? ప్రియాని చూడ్డానికి ఒక్కనాడన్నా ఓ అన్నద్దా? ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఏ ముఖం పెట్టుకొని పోతాం? సపరేక ఫోన్ ఎత్తు. ఎత్తి నాకు తెలియదు ఓ గిట్ల గిట్ల జరిగింది అని చెప్పు. నేను ఎత్తా, నీకు చేస్తాంది కదా, నువ్వు ఎత్తు, నువ్వు మాట్లాడు. మరి గిట్ల గిట్ల జరిగింది, ఏమన్నా రిసెప్షన్ లెక్క చేస్తారా, మరి అందరిని పిలుచుకుంటారా అని అడుగు. ఇంకేం చేస్తారు? మంచి రోజులు అయ్యేపాయే. ఇవాళ ఉన్నదే మంచి రోజు, ఒక రోజు. ఇవాళ ఒక్క రోజు ఉంటే అయిపోయినా అందరికి ఫోన్లు చేసి చెప్పద్దా? అద్భుతమైన అందమైన ఫోటో పెట్టినావుగానే నీది తీసుకొని, అది అందరు చూసే ఉంటారు. ఇంకా స్పెషల్ గా ఎప్పుడు అవసరం లేదు. వాళ్ళ ఇండ్లకు లైన్లు కట్టింది కావచ్చు. ఇక వాళ్ళ ఇంట్లోకి లైన్లు కడతారు, నీ ఇంట్లోకి లైన్లు కడతారు. ఇక పిల్లగాడు చక్కదనం ఉన్నాడని. నేను కాదే, నా మీనగోడలు ఎంత చక్కదనాల పిల్ల. ఆ కొడుకు కూడా గట్లే ఉన్నాడు, అందంగా. నీకు కొడుకు పిస పట్టింది. ఇగో నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి పోతాన్నా, పెళ్లి ఉన్నది. మంచి రోజులు అయిపోయినాక పెళ్లి ఎడికెళ్ళి ఉన్నది. పెళ్లి అంటే గా పెళ్లి కాదు, మా అక్క మనవరాలు పెళ్ళాట ఆడుకుందామన్నది, గా పెళ్లి. పెళ్లి ఆటనా? మీరు మా పాడుగాను ఈ పెళ్లి ఆటలు ఆడి ఆడి పెళ్లి చేసినావే. ఆగే ఒక్కనే ఉంటున్నావు ఇంట్లో, ఎవరన్నా వస్తారే? ఏమన్నా వేసుకో, నీ మైన గొడవలు నువ్వు, నాకేం సంబంధం లేదు. మీ అత్తగారి గిట్ట ఫోన్ చేసిందారా నీకు? చేయలే కదనే, వ్రతం స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇప్పుడేం చేస్తారు? ఇక చేస్తే నిన్న రాత్రి చేయాలి, లేకపోతే మా అబ్బుల్ని చేయాలి. అందరూ పనుల హడావిళ్ళు ఉంటారు కదరా, ఎట్లా చేస్తారు? ఇప్పుడు కొంచెం నిమ్మలం అవుతుంది, చేస్తారు ఇక ఫోన్లు. వ్రతం మొత్తం అయిపోయినాక, ఫంక్షన్ అయిపోయినాక చేస్తారా? సాయంత్రం రిసెప్షన్ లెక్క చేస్తారట్రా. ఈ పూజ అయినాక ఇక తిన్నాక రిసెప్షనే. అప్పటి వరకన్నా రమ్మంటది కావచ్చురా. ఎందుకంటే ప్రొద్దున ఎవరు రారు కదా. ఏమోనే, నాకైతే నమ్మకం లేదు. విద్య కూడా చేయలేదారా? కనీసం ఒక మాటనే చెప్పిందా? అస్సలు చెయ్యని అనలేదు. అక్కడ నుంచి వచ్చేసిన అంటే గంతే. మళ్ళా ఫోన్ కాదు కదా, మెసేజ్ కూడా చేయలేదు. ఆ అక్క చెప్పింది కదా, ఆ అక్క అంటే దానికి ఇష్టం లేదని, అందుకే ఫోన్ చేయలేదైంది. నేనైతే వాళ్ళ గొడవ ఏందో తెలియనట్టే ఉన్నా. అంత కోపం పెట్టుకుంటుందా ఇంకా?
ఎప్పుడో మర్చిపోయి ఉంటది. ఆ అక్కనే బాగా భయపడుతుంది. మరి నాకు ఫోన్ ఎందుకు చేయలేదబ్బా? కనీసం ఇదన్నా ఫోన్ చేసి రమ్మనాలి కదా. ఇంట్లో ఫంక్షన్, మధు ఒక ఫంక్షన్ అని కాకపోయినా ప్రియాక ఫంక్షన్ అని చేయాలి. ఎందుకంటే వాళ్ళనే అన్న వదిన అంటది కదా. వాళ్ళ అవ్వ ఏం చెప్పిందో, మా సావిత్రమ్మ ఏం చెప్తే అదే ఇంటది కావచ్చు మా విద్య అమ్మ. చెప్తా ఆగే విద్య, నీ సంగతి ఏందో. ఇంట్లో ఫంక్షన్ కి కూడా నన్ను పిలవవు కదా, పరాయి వాణ్ణి చేస్తావా? నీకున్నది ఆగే. వాళ్ళకు తెలుసు అమ్మ నాన్న రాకపోతే నేను కూడా రానని. అందుకే నాకు కూడా చేయనట్టున్నది ఫోన్. చెప్తా ఆగే నీ సంగతి. ఫోన్ దగ్గర పెట్టుకున్నావానే? ఇదేంటి ఈయనే పడైంది సోఫాలా? ఎందుకు? ఏ బిడ్డ గిట్ట ఫోన్ చేస్తుందేమోనే. నీ ఫోన్ అయితే పెట్టుకున్నావా లేదా జేబులా? పెట్టుకున్నా. ట్యాప్ కోసారి చూడు, సైలెంట్ లో గిట్ట పడ్డదా? మీ నాన్నని సపరేట్ ఎక్కడికన్నా తీసుకుపోరా, పార్క్ కనేటన్నా. నన్ను సంపక తింటాడు ఫోన్ చేసిందా అని. వాళ్ళు ఇక పిలవరనే ఉద్దేశంతో ఉన్నారు. నా బిడ్డ ఫంక్షన్ కూడా పోవద్దానే నేను? ఆ సావిత్రమ్మ కూడా గదే అనుకుంటది. నా కొడుకు పెళ్లికి కూడా నన్ను విలువలేరు, చెప్పకుండా చేయకుండా చేసిండని మన మీద కోపం ఆమెకు. అంతే అంటవానే? మరి అంతే కదరా. మనమే అక్క పెళ్లి ఇట్లా చేయాలి అట్లా చేయాలి గ్రాండ్ చేయాలని ఎన్నిసార్లు అనుకున్నాం. వాళ్ళు అసలే అంత డబ్బున్నోళ్ళు. పైగా ఈమెకైతే ఈగో కూడా బాగా ఎక్కువ. ఇక అనుకుంటారు కదరా, నా కొడుకు పెళ్లి అట్లా తీసుకుపోయి చేసేసిందని. మనం పోకపోతే ఏమనుకుంటుండేనో గాని మనం కూడా పోయినాం కదా. మనమాట ఏందే, మీరు పోయి. గదేరా, ఎవరో ఒకరు మన తరపు నుంచి అయితే పోయినాం కదా, అదే కోపం ఉంటది ఆమెకు. మనదే అంటే ఇప్పుడు ప్రియాది కూడా అంతే సంగతి అయింది. ప్రియా వాళ్ళ అత్త వచ్చింది, వీళ్ళ సైడ్ వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా నయమే కదనే, మనమైతే పోలేము. మనం పోతే ఇక మన మీద పీకల దాకా కోపం పెట్టుకుంటుండే కావచ్చు. అవునే అమ్మా, వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరు రాలే అంటవేంది అక్క పెళ్లికి? వాళ్ళ మామ, బావ, వాళ్ళ మేనత్త వీళ్ళు ఉండే కదా అన్నే. ఆమె సైడ్ వాళ్ళు అంటే మీ అత్తగారు వాళ్ళ సైడ్ రా. మీ మామయ్య తరపున వాళ్ళు కాదు. ఆహా, అట్లా అంటున్నావా? కానీ వీళ్ళన్నా పిలుస్తారనుకున్నా. నేను కదే వెయిట్ చేస్తానా, నాకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా, మా అమ్మ నాన్నని పిలుస్తేనే నేను వస్తా అని పంచేద్దాం అనుకుంటే ఎవడు ఫోన్ చేస్తలేడు నాకు. ఉల్టా పంచ నాకే పడ్డది. మీ నాయనమ్మకైతే మన మీద ధ్యాసనే లేదేందిరా. పోయింది మంచిగా సెటిల్ అయిందాడా, పెద్ద ఇల్లు, పనులు, ఏసీలు, కథలు. మనవరాళ్ళని ఎప్పుడు తిడుతుండే నా బిడ్డను మా అర్థమితను. తిట్టి 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 దానింటికి పోయి సెటిల్ అయింది మంచిగా. ఏ గమె తీసుకపోతే పోయింది గాని అదే పోయిందానే, ఎందుకు అట్లా అంటావు? మీ నాయనమ్మను తీసుకుపోవడే ఆలస్యం గసంటోళ్ళు, ఎగురుకుంటా పోతది. అదే వాటి వాళ్ళు ఎవరన్నా తీసుకుపోతానని అస్సలు పోదు. మా అమ్మకు ఫెసిలిటీస్ ఇంపార్టెంట్. మంచిదైతి. ఎందుకు తిడతావే మా అమ్మను? మా అమ్మ ఎప్పుడు ఏమంటుండే, నా మనవడు రాజా రాజా అంటుండే. ఆడిప్పుడు రాజా లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. రాజు లెక్క అవుతాడాడు. మా అవుతాడు, రాజు అవుతాడు. వాళ్ళ కింద చెప్పినట్టు వినే బంట అవుతాడు. నేనెందుకింటనే, అస్సలేనా. ఇప్పుడు గట్లే అంటావురా కన్నా, పోయినాక తెలుసు ఆగు. మనం మంచి బిడ్డను ఇల్లరికం తెచ్చుకుంటే ఎంత మంచిగా ఉండే. ఆ రాజభవనం లాంటి ఇల్లు ఇచ్చిపెట్టి ఇక్కడ అంటది. ఇది కూడా అల్లుడిల్లే. పోయి మన ఇంట్లో ఉందామా, అక్కడ ఉంచుకుందామా బిడ్డను, అల్లుని కూడా. ఏ గాయంట్లో ఎట్లుంటారు గాని వీళ్ళు మంచిగానే ఉన్నది కానీ. ఏం చేస్తాండ్రు? ఆగు అత్తమ్మా. ఆగో, నువ్వు వచ్చినవేందే? ఏంద్రో, నా ఇంటికి నేను రావద్దా? ఏటి మాయమైంది ఇది? గిటు గిటు ఇంకోళ్ళు వస్తాను అనుకుంటాను, నా ఎంబడి ఎవరు లేరు, నేనే. నీ అవ్వ ఎప్పుడు మాయమైతే వెయిట్ నుంచి అటు. ఏమైంది అమ్మా, ఇంట్లో వ్రతం చేపిస్తలేరా? ఎప్పుడు చూడు అపశకున మాటలే మాట్లాడతాడు. చేస్తలేరా అనద్దు. ఆ వ్రతం చేసిందానే? తటుకు తుటుకు అనుకుంటా పెనడానికి భయపడతావేంద్రా? చేస్తాండ్రు, నడుస్తాంది. మరి ఎందుకు వచ్చినవే? సత్యనారాయణ ప్రసాదం తీసుకోకుండానే వస్తావా? అది మొదలు కాక ముందే వచ్చిన గాని నన్ను ఓడి పిలిచిండ్రా. ఓడుండమన్నాడు నన్ను. వాళ్ళ పనులు వాళ్ళే ఉన్నారు. అయ్యో, మీ దోస్తుని పట్టుకొని పోతావు కదా మంగమ్మను, ఏమైంది? ఓ అది ఒక్కతే అయింది ఇంటి పెద్ద. హారతులు పట్టుకొని అటు తిరిగా ఇటు తిరుగుతాంది. ఆడబిడ్డ ఉన్నది కదా, ఆడబిడ్డ పడతలేదా మంగళారతి? అదోసారి మూతిట్లా పెడతాంది, అట్లా పెడతాంది. ఆ ప్రియాంక వాళ్ళకు పెడుతుందట హారతి, వీళ్ళకు పట్టదట. వదినంటే ఇష్టం లేదట. ఇంకా బిడ్డ మీద కోపం పోలేదు అన్నట్టు. ఏం కోపం మునిగింది? ఏదో కాలేజీకి పోయే టైంలో కొట్లాడుకున్నారట ఇద్దరు. అందుకా? ఇక ఉడుకు రక్తం గట్లనే ఉంటది గాని
మెల్లగా వాళ్ళే ఒకటైతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. అయితే నువ్వు నిన్ను ఉండమనలేరు, నేను పట్టించుకుంటారా నచ్చేసినావా? కనీసం ఆ మంగమ్మ కన్నా చెప్పినావా లేదా? చెప్పినా ఉండమన్నది. మా వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు ఎట్లుండ బుద్ధి అవుతుంది అనగానే సరే మరిపో అన్నది, వచ్చిన. మరి ఆమె నన్న ఫోన్ చేసి చెప్తలేదేంది? ఆమె ఫోన్ చేసి చెప్తే నువ్వు పోతావే? ఈడికి వచ్చి చెప్పనే చెప్పే పాపం స్వయంగా. అలా ఫోన్ చేసి చెప్పమంటావా? పోదామా చెప్పు మరి, ఆమె చెప్పిందని. ఇక ఏం పోతావు తీ. ఇక రాజేశ్వరికి ఇష్టమే లేదు మనం అంటే. ఇంటికే రాలేదు ఇంతవరకు, అడిగే పెట్టలేదు. అడుగు పెట్టినప్పుడు ఓ పెద్ద కూసోబెట్టినవా? తిట్టి తిట్టి పంపిత్తివి కదా. ఆమె మొగుణ్ణి అల్లుణ్ణి అందరిని తిట్టి పంపింది. గంత గర్ర ఉండద్దు. అప్పుడు మంచిగా అణిగి మణిగుంటే ఇప్పటికి మనం అందరం పోకపోదుమా? అణిగి మణిగి ఉంటారు ఇక. నేను అణిగి మణిగి ఉన్న పెళ్ళైన కాడ నుంచి ఇక నా బిడ్డ కూడా అట్లే ఉండమంటావా? ఉండాలి మరి, ఉంటేనే నీ సంసారం గిట్లా వచ్చింది గిడిదాకా. మంచి సంసారమే పట్టు. ఏమైంది విద్య? సారీ కట్టుకున్నావురా? నేను రాను మమ్మీ. రాకపోతే ఎలారా? ఆడపడిచివి హారతి పట్టుకోవాలి కదా. ఏం అవసరం లేదు. విక్రమన్నయ్య ఒక్కడే ఉంటే హారతి పట్టేదాన్ని. పక్కకు వినయ్ అన్నయ్య కూడా ఉంటాడు కదా, నేను అస్సలు పట్ట. విద్దు, నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, అన్నయ్య మీద అలా కోపం పెంచుకోవద్దని. నేను చెప్పేది అన్నయ్య గురించి కాదు, అన్నయ్య పక్క కూర్చున్న ఆమె గురించి. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. మన ప్రియ వదిన ఫీల్ అవ్వదా నువ్వు రాలేదని? నేను వదినకి తర్వాత చెప్పుకుంటాను. పీరియడ్స్ వచ్చాయని చెప్తాను, ఓకేనా? నువ్వు కూడా అందరికీ అలాగే చెప్పు. వ్రతం కదా, పీరియడ్స్ అంటే అందరు సైలెంట్ గా ఉండిపోతారు. మరి నేనేం చెప్పాలి? నువ్వు విక్కీ అన్నయ్య కోసం ఉంటావు కదా. విక్కీ గారి కోసం కాకపోయినా నా కోడల కోసమైనా వెళ్ళాలి. లేకపోతే ప్రియా అమ్మో ఎన్ని మాటలు అంటుందా నన్ను. మరి వెళ్ళి మమ్మీ. ఏం చేస్తున్నావు? ఇంతకీ మీ వారికి ఫోన్ చేసి చెప్పావా లేదా? సూర్యక? సూర్యకే. నేనే వెళ్ళట్లేదు, సూర్యకేం చెప్పాలి మమ్మీ. మాట వరుసకైనా చెప్పాలి కదే. మళ్ళీ ఏమనడా నిన్ను? ఏమంటాడు? నాకైతే అసలు ఫోన్ కూడా చేయబుద్ధి అవుతలేదు సూర్యకి. ఎందుకలా? ఆ వేస్ట్ దాని తమ్ముడు అని తెలిసింది కదా, అప్పటి నుంచి సూర్యతోటి అసలు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. అంటే బ్రేకప్ చెప్పేస్తావా? ఎవరికి? సూర్యకి. నీకైనా బ్రేకప్ చెప్తాను కానీ సూర్యకి అస్సలు చెప్పను మమ్మీ. నాకు చెప్పడం ఏంటి నీ మొహం? అంటే నీకు ఆ వేస్ట్ దాని తమ్ముడు అని తెలిస్తే, ముందే తెలిస్తే అసలు నువ్వు లవ్ కూడా చేయకపోయేదానివా? అంత సీన్ లేదు మమ్మీ, నాకు సూర్య అంటే ప్రాణం, అంతే. ఇదేం పిచ్చి మొహానువో ఏమో నువ్వు. సావిత్రమ్మ, అయ్యగారు మంచి పనే చేశారు. అమ్మా నన్ను క్షమించమ్మా. మీ అబ్బాయి తొందర పెట్టిండు నన్ను. టైంకి ఫోన్ కూడా తీసుకోపోలే. ఫోన్ చేసి మీకు చెప్దామంటే ఇక అది అట్లా జరిగిపోయింది. ఇవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. నీకు తెలుసు కదా నేను మీకు ఎప్పటి నుంచి పరిచయమో. నా కొడుకు పెళ్లి చూడలేదని ఒకే ఒక బాధ. పోనీలే, ఈరోజు సాయంత్రం రిసెప్షన్ చేపిస్తాం కదా, ఆ కోరికైనా నెరవేరుతుంది. మీరేం కంగారు పడకండి పంతులు గారు, మీరు మంచి పనే చేశారు. నేను మీతో కంగారు పడుతూ ఎలా అడిగాను, ఇంకా ముహూర్తాలు లేవా, ఈ రోజు చేయొచ్చా పెళ్లి, రేపు చేయొచ్చా అని. నా కూతురు విద్యుకు అనుకున్నాను, కానీ కొడుకు పెళ్ళైపోయింది. పోనీలే. ఆ అమ్మాయి ఇంకా 3 నెలలు ఆగాలి. అదే కదా. పోనీలే అమ్మా, అప్పటి వరకు పరీక్షలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఆ అమ్మాయి కూడా ఎంజాయ్ చేస్తది. 2 కొడుకులు 2 కోడళ్ళు, ఇంటి నిండా సందడి ఉంటది. అందరు కలిసి ఆడపడుచుని సాగనంపుతారు. సాగనంపడం ఏంటి, ఇల్లరికం కదా నా కూతురు, మర్చిపోయారా? ఆ అంటే ఇల్లరికం తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయినావా? అవును, ఎందుకలా అంటున్నారు? మీరే చెప్పారు కదా పంతులు. అదే అమ్మా, ఆమె జాతకంలో అత్తగారింట్లో ఉంటే కొట్లాట పెట్టుకొని వచ్చేస్తది. ఇల్లరికం ఉంటే బెటర్ అని చెప్పిన. అదే ఇల్లరికమే అనుకుంటున్నాం. నా మీదనైతే ఏం కోపం లేదు కదా తల్లి. లేదు పంతులు గారు, నా 2 కొడుకుల పెళ్లిళ్ళు మీ చేతుల మీదుగా జరిగాయి. అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది నాకు. ఈ అభిమానం ఉంచుకున్నావమ్మా నా మీద, సంతోషం తల్లి. మరి ఇంకా తయారు కాలేదేంది? వ్రతం స్టార్ట్ అవుతుందడా? కొత్త పెళ్లి కూతుర్లు కొత్త పెళ్లి కొడుకులు వచ్చేసారా? వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారట. డోర్ ఎంత కొడితే తీస్తలేరు. 5 నిమిషాలు 5 నిమిషాలు అంటూనే ఉన్నారు. అయ్యో, మా టైం అయిపోతే ఎలా? లేదు తల్లి, ఇంకా 3 గంటలు ఉన్నది. వాళ్ళకు 1.5 గంటనే ఉన్నదని చెప్పిన. వస్తారు. ఎంతసేపు? గంటలో వేసేయచ్చు.
అంత తొందరగా ఎందుకు పంతులు గారు? మంచిగా సాంప్రదాయాలన్నీ ఫాలో అయ్యి చేయించండి. పెళ్ళి ఎలాగో ఆ నేనే చేశాను కదమ్మా, అన్ని ఫాలో అయినట్టే. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా కలకాలం వర్తిల్తే చాలు. ఈ పెళ్లిళ్లలో జరిగే తంతులు ఎవరు పట్టించుకుంటున్నారు? మొత్తం ఫోటో స్టూడియో ఆయన అచ్చుడు, ఆయన ఫోటోలు తీసుడు, మొత్తం వాళ్ళ మీదనే ధ్యాస. ఇవి ఏం పట్టించుకోరు. వీటన్నిటిని అవమానించినట్టే అవుతుంది. అట్లా వేసుకోకుండా ఇట్లా గుళ్ళలో వేసుకున్నా నయం ఇంకా. ఇప్పుడు పిల్లలు మనం చెప్తే వింటున్నారా పంతులు గారు? సరే పంతులు గారు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తయారై వస్తాను. సరే అమ్మా. చీర కొంచెం పైనకైనట్టు అనిపిస్తుంది. ఇటు జరుగు. పూజ దగ్గర కూర్చోవడమే కదనే, ఏం కాదు. మల్లెపూలు కూడా పెట్టుకోవాలి ఇంకా. ఇప్పుడు ఓకేనా? టైట్ ఉందా? ఓకేనే, త్వరగా వెళ్దాం పదా. పంతులు తిడుతున్నాడు. వాళ్ళు అట్లనే తిడతారే. ఆగో, పూలు పెట్టుకోదా? విన్నకి మల్లెపూలు పెట్టుకుంటే చాలా ఇష్టం. మా వాడికైతే ఏ పూలు అవసరం లేదు. హలో మేడమ్స్, అయిపోయిందా? ఒక్క నిమిషం అండి. త్వరగా వచ్చేయండి, మేము రెడీ. అలాగే. మా హీరో ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడా? లేదు లేదు, రెడీ రెడీ. ఇది ఈ రోజుటి వీడియో దోస్తులు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి తర్వాత వ్రతానికి ఎవరెవరు వస్తారు? కనీసం రిసెప్షన్ కైనా ఎవరినైనా పిలుస్తారా లేదా? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అభిక వైబ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.